Good afternoon, kids. Today I will explain about fourth standard. Shall I start the lesson? What is the lesson name? Sanitation and diseases. Sanitation and diseases. Nana, yesterday, which topic is completed? It water disease. Which are water disease? Diarrhea and cholera. Diarrhea and cholera. Today, malaria. Today I will explain about malaria. M-A-L-A-R-I-A. Malaria. Today I will explain about malaria. M-A-L-A-R-I-A. Malaria. What is malaria? What is malaria? Malaria or malaria fever is spread by Plasmodium parasite mosquito. ఈ మలేరియా ఫీవర్ అనేది మనకి ఎలా వస్తుందంటే మస్కిటో మీన్స్ దోమలు. విచ్ టైప్ ఆఫ్ మస్కిటో బైటింగ్ చేస్తే వి కేమ్ ఫ్రమ్ మలేరియా మీన్స్ parasite. ఓకేనా? parasite mosquito. Parasite mosquito, if you bite the became from disease malaria. That breeds in water bodies like lakes and putty fish. Stagnant water is another favorite breeding ground for these deadly tortoises. మలేరియా మోస్ట్లీ కిల్స్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. ఈ మలేరియా అనేది మోస్ట్లీ ఇండియాలోనే ఎక్కువ వస్తుంది నాన్న. వి కేమ్ ఫ్రమ్ ఇండియా. చిల్డ్రన్స్ ఎక్కువగా ఎవరికి వస్తుందంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ డిసీజ్ అనేది మనకి తొందరగా అటాక్ అవుతూ ఉంటుంది. విచ్ డిసీజ్ నాన్న? మలేరియా డిసీజ్ ఇస్ అటాక్డ్ ఫర్ ఓన్లీ చిల్డ్రన్స్. మోస్ట్లీ చిల్డ్రన్. As adults slowly from some sort is immunity against the parasite. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. మనకి ఏవైనా డిసీజ్ రావాలన్నా మన బాడీలోకి ఎంటర్ అయినా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వాటి డిసీజ్ వల్ల కూడా మనకి ఏమీ రావన్నా. అందుకే మనము ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడానికి కంపల్సరీ డైలీ విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, దీస్ 3 vitamins ఆర్ రెగ్యులర్లీ కంపల్సరీ ఎనీ ఫుడ్ ఐటమ్స్ ఆర్ యూ టేక్. ఓకేనా? మనం కంపల్సరీగా ఏ విటమిన్స్ మనము డైలీ కొంచెమైనా సరే ఆ ఫుడ్ ఐటమ్స్లో ఉన్నవి మనం తినాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకున్నట్లయితే ఎనీ టైప్స్ ఆఫ్ డిసీజ్ ఆల్సో మన దగ్గరికి రావు. సో we improve the immunity system and against the parasite over the years. Symptoms అంటే లక్షణాలు ఎలా ఉంటాయి నాన్న? దిస్ మలేరియా ఫీవర్కి మలేరియా ఇంక్లూడ్ చాలా నైట్ ఫీవర్ వస్తుంది నాన్న మలేరియాకి. డైలీ నైట్ వి కేమ్ ఫ్రమ్ ఫీవర్. చిల్స్, హెడేక్ అండ్ వామిటింగ్. హెడేక్ వచ్చినట్లే, హెడేక్ మీన్స్ తలనొప్పి, హెడేక్ ఆర్ వామిటింగ్. ఓకేనా? హెడేక్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్, హెడేక్, వామిటింగ్. ఓకేనా? హెడేక్, ఫీవర్ ఆర్ వామిటింగ్. దీస్ సిమ్టమ్స్ ఫర్ విచ్ డిసీజ్ నాన్న? మలేరియా. దీస్ సిమ్టమ్స్ ఫర్ మలేరియా డిసీజ్. ఓకేనా? అండర్స్టూడ్ నాన్న? Malaria is spread by mosquito valla we came from malaria disease. Parasite mosquito. And symptoms, how is their symptoms means malaria include fever, next chills, headache and vomitings. Are fever we came from malaria. Okay na? Next filariasis. Next topic is filariasis. Filariasis is a parasitic disease and affects people who live in near unsanitary water bodies are scavengers. This fever nana, ఈ ఫీవర్ అనేది వచ్చిన వాళ్ళకి లెగ్ అనేది చాలా బిగ్ సైజ్గా చాలా బోధకాలు అంటాం చూడండి, బోధకాలగా
లావుగా అయిపోతుంది. విచ్ ఫీవర్ అంటే filariasis. Okay, now which fever? Filariasis. This fever is a parasite disease. This fever is parasite disease. People who live near unsanitary water అంటే dirty water లో ఉన్నటువంటి వాళ్ళ unsanitary water bodies or scavengers. Next, filariasis is spread by mosquitoes that breeds in fresh and strange-made water bodies and is the host of filarial nematode worm. These worms affects humans and leads to అంటే ఈ ఫీవర్ అనేది వాటర్ వల్ల చాలా వస్తుందన్న. మనము సపోజ్ ఎస్టర్డే ఓన్లీ వి ఎక్స్పైర్డ్ డర్టీ వాటర్ పైన డ్రైనేజ్ వాటర్ పైన వి స్ప్రెడ్ ఏ మస్కిటోస్. ఆ మస్కిటోస్ ఉన్నాయంటే అట్లా ఎగ్స్ అవి పెట్టడం వలన అక్కడ లివింగ్ చేయడం వలన మళ్ళీ నెక్స్ట్ ఇన్ అవర్ ఎనీ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ అవర్ హౌస్ అండ్ ట్యాప్ దగ్గర కుళాయి దగ్గర మొత్తం గుంతలో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో కానీ స్ప్రెడ్ చేయడం వల్ల అలాంటి మస్కిటో అక్కడికి వెళ్ళేసి వచ్చినది అక్కడ అంతా డర్టీ వాటర్ వల్ల మొత్తం దానికంతా ఏమవుతాయి ఆల్ సింటమ్స్ అన్నీ అతుక్కొని ఉంటాయి. ఓకేనా, అలా డర్టీ వాటర్ లోపల ఉండడం వలన నెక్స్ట్ వీఆర్ ఈటింగ్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ వాటర్లోకి వచ్చడం వలన ఆ ప్యూరిఫై అనేది కూడా దాని లోపల ఏమైపోతుంది మొత్తం ఆ డిసీజ్కి సంబంధించినది వైరస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎస్ అన్న వైరస్ బ్యాక్టీరియా అంతా వాటర్ని మొత్తం ఇఫ్ యూ నాట్ పర్ఫెక్ట్ ప్యూర్ వాటర్ అలా చేస్తుంది. ఇఫ్ యూ డ్రింక్ దట్ వాటర్ ఓన్లీ వీ కేమ్ ఫ్రమ్ filariasis. Should see filariasis came like this is there. This is for filariasis. This symptoms is effect for humans. ఎక్కువగా humans కి ఇది వస్తుంది. humans and leads to ఓకే అన్న. నెక్స్ట్ అన్న disease through the contaminated food. Food poisoning as known as foodborne illness or foodborne disease. మనకి డిసీజ్ అని ఎలా వస్తాయంటే వాటర్ నుంచి కంప్లీట్ అయిపోయింది కదా. నౌ వీఆర్ టేకింగ్ ద ఫుడ్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది బ్యాక్టీరియా అండ్ వైరస్ ఇన్ అవర్ బాడీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఎనీ ఇల్నెస్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఈటింగ్ కంటామినేటెడ్ ఫుడ్. మనకి ఎలాంటి ఫీవర్ అయినా సరే కానీ మనకు ఫుడ్ నుంచి మోస్ట్లీగా మనకు వచ్చేస్తుంది. ఎనీ ఫీవర్ ఆర్ డిసీజ్ వి కేమ్ ఫ్రమ్ మోస్ట్లీ ఫుడ్. Harmful bacteria are the most common case of food poisoning. Harmful means మన బాడీలోకి చాలా అనవసరమైనటువంటి హార్మ్ఫుల్ అంటే హాని చేస్తుంది. మన బ్యాక్టీరియా ఉన్నటువంటి ఇన్నర్ ఆర్గన్స్ అంతా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకు అక్కడ ఫీవర్స్ వస్తాయి అన్న. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్నెస్. Which type of different illness we are discuss about? The most common case of food poisoning. మనం సపోజ్ ఏదైనా ఫుడ్ తింటాం, మనకు పాయిజన్ అయితే ఎమోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అలా మనకి వస్తూ ఉంటుందంటే అది ఎలా అవుతుందంటే మనం తిన్నది మనకి మన బాడీకి సరిపోతలేదు. దట్ ఈస్ ఫర్ ఫుడ్ పాయిజనింగ్. ఇంక్లూడ్ వైరస్, పారాసైటిస్, toxins and parasitomes are virus contaminated. The symptoms may include. సింటమ్స్ ఎలా ఉంటాయి ఫుడ్ నుంచి వచ్చేటువంటి అంటే నాసియా, వామిటింగ్, స్టమక్ పెయిన్స్. మనకి ఏదైనా తిన్నామనుకో అబ్బా నాకు స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది అంటాం. దట్ ఈస్ ఫర్ ఫుడ్ పాయిజనింగ్. స్టమక్ పెయిన్ ఆర్ వామిటింగ్స్. నెక్స్ట్ డయేరియా, ఫీలింగ్ వీక్. మనం అంతా వామిటింగ్స్ అయిపోయి బాడీ అంతా డిహైడ్రేషన్ అయ్యి వీక్ అయిపోతాం. నెక్స్ట్ ఫీవర్ ఆర్ చిల్, స్వెట్టింగ్. ఫీవర్ వచ్చేసి స్వెట్టింగ్ అంటే బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మనకు సపోజ్ 100 పైన టెంపరేచర్ దాటిందంటే హై ఫీవర్ వచ్చినప్పుడు మీ మమ్మీ వాళ్ళు తడిగుడ్డ తలపైన పెట్టేస్తూ ఉంటారు అంటే ఎందుకు పెట్టేస్తుంటారు అంటే ఫీవర్ వచ్చి మనకు అంతా స్వెట్ అయిపోతుంటాం, చెమటలు పట్టేసిపోతుంటాం. ఇట్ ఈస్ కా హై ఫీవర్. నెక్స్ట్ హెడేక్. ఓకేనా, డిసీజ్ త్రూ ద కంటామినేటెడ్ ఫుడ్ నుంచి మనకి ఫుడ్ పాయిజన్ అయిందంటే కంపల్సరీగా ఈ సింటమ్స్, ఇందులో ఏ సింటమ్ వచ్చినా మనకి అర్థం చేసుకోవాలి. అంటే వీ కెన్ అండర్స్టూడ్ నాకు తిన్నది ఫుడ్ పడ్డది కాబట్టి ఫుడ్ పాయిజన్ అయిందని అర్థం. ఓకేనా, అండర్స్టూడ్ అన్న. ఫుడ్ పాయిజనింగ్ హౌ మెనీ సింటమ్స్ ఆర్ దే? వామిటింగ్, హై ఫీవర్ అండ్ స్వెట్టింగ్. నెక్స్ట్ డయేరియా, ఫీలింగ్ వీక్ అయిపోతాం, స్టమక్ పెయిన్స్ ఆర్ వామిటింగ్స్. ఓకేనా, దీస్ ఆర్ ఫుడ్ ఐటమ్స్. అండర్స్టూడ్ అన్న. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మలేరియా. 1 second repeat అన్న. మలేరియా is
disease, which disease ఎలా వస్తుందంటే parasite mosquito bite చేయడం వల్ల we came from disease, and which ఇండియాలో మోస్ట్లీ we came from childrensకి ఎక్కువగా వస్తుంది. How is there the symptoms means అంటే వామిటింగ్స్ అండ్ హెడేక్ ఫీవర్, వామిటింగ్స్ హెడేక్స్ అండ్ ఫీవర్ these symptoms. నెక్స్ట్ ఫిలియాసిస్. హౌ దర్ ఫిలియాసిస్ అంటే వి కేమ్ ఫ్రమ్ హ్యూమన్ బాడీస్లోకి ఎక్కువగా మనకి హ్యూమన్స్ మీన్స్ మనుషులకు వస్తుంది ఎక్కువగా. హౌ ఈస్ దేర్ అంటే లెగ్ ఈజ్ వెరీ బిగ్ సైజ్, బోధకాల టైప్ అయిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ వాటర్ డిసీజ్. యూ డ్రింక్ మోస్ట్లీ ప్యూర్ వాటర్ ఇఫ్ యూ కవర్ ద ఫుడ్ ఐటమ్స్. మన వాటర్ పైన కానీ ఫుడ్ ఐటమ్ కానీ ఇఫ్ యూ కవర్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ వాటర్, ఇఫ్ యూ డ్రింక్ ప్యూర్ వాటర్ ఓన్లీ, డోంట్ డ్రింక్ డర్టీ వాటర్. నెక్స్ట్ ఫుడ్. If you eat the food items means you closed the food always. Okay na? If you eat the food poison is coming when, how is their symptoms means vomitings, high fever and sweatings. Next stomach pain and feeling weak. Next diarrhea. Like these symptoms are came from food poisonings. Understood nana? These 3 topics are today you should learn perfectly. Okay na nana? You should today homework is nana page number 39 first and second questions learn. Define sanitation. What are the disease caused by contaminated water? These 2 questions are today for homework. Okay na? Thank you.